బ్యాక్ టు న్యూస్. దీపదేశం జపాన్ వణికిపోయింది. పంచభూతాలు ఆదేశాన్ని అతలాకుతలం చేశాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 155 సార్లు భూమి కంపించింది. రోజు వ్యవధిలో ఇన్నిసార్లు భూమి కంపించడం చరిత్రలో ఏనాడు జరగలేదు. భూకంపమే కాదు, సముద్రాలలో అగ్ని ప్రమాదాలు ఆ దేశ ప్రజలను గడగడలాడించాయి. స్కేలుపై వీటి తీవ్రత 3 నుంచి 7.6 మధ్యలో నమోదైంది. ఈ రోజు ఉదయం కూడా 6 సార్లు భూమి కంపించింది. భూకంప దాటికి వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. దీంతో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఇప్పటి వరకు 20 మందికి పైగా మరణించినట్లు జపాన్ అధికారిక వర్గాలు చెబుతున్నాయి. భవనాలు కూలడం, అగ్ని ప్రమాదాల కారణంగానే అత్యధిక మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. నిగటా, టోయమా, ఫుకై, గిఫు నగరాల్లో అనేక భవనాలు కూలి వందలాది మంది క్షతగాతులయ్యారు. 45,000 ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అటు భూకంపం కారణంగా నిన్న జారీ చేసిన సునామీ హెచ్చరికల తీవ్రతను తాజాగా తగ్గించారు. పర్యాటక ప్రదేశమైన వాజిమా నగరంలోని అసైచి వీధిలో భూకంపం కారణంగా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రాంతం కేవలం 280 చదరపు మీటర్లోనే ఉండటంతో అగ్ని కీలలు వేగంగా వ్యాపించాయి. మంటల ధాటికి 200 భవనాలు కాలిపోయాయి. కొన్ని భవనాలు ఇప్పటికీ మండుతూనే ఉన్నాయి. ఈ నగరంలో 6 తీవ్రతతో భూకంపం సంభవించింది. నగరానికి వచ్చే ప్రధాన రహదారులన్నీ బీటల వారి వాహనాలు కదలడం అసాధ్యంగా మారాయి. ఇక సుజు ప్రాంతంలో 50కి పైగా భవనాలు కూలిపోయాయని అధికారులు ధృవీకరించారు. వీటిల్లో ఓ ప్రార్థన మందిరం కూడా ఉంది. ఇక్కడి పోర్టును సునామీ అలలు తాకడంతో చాలా పడవలు బోల్తపడ్డాయి. షికా ప్రాంతంలో సోమవారం అత్యధికంగా 7 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఇక్కడ టోగి వైద్యశాల భవనం ధ్వంసమైంది. చాలా ఇళ్లు కూలిపోయాయి. హిమి ప్రాంతంలో అత్యధికంగా కర్రలతో నిర్మించిన ఇళ్లు ఎక్కువగా ఉంటాయి. తాజాగా వచ్చిన భూకంపంలో ఇవి కూడా చాలా వరకు దెబ్బతిన్నాయి. జపాన్లో మంగళవారం కూడా భూ ప్రకంపనలు ఆగకపోవడం సహాయక చర్యలకు పెద్ద అడ్డంకిగా మారింది. అసలు ప్రాణ నష్టం ఎంతో తెలుసుకోవడం ఇప్పుడు జపాన్ ప్రభుత్వానికి సవాల్గా మారింది. వేల సంఖ్యలో జపాన్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్, ఫైర్ ఫైటర్లు, పోలీసులను భూకంప ప్రభావిత ప్రాంతాలకు తరలించారు. దారుణంగా దెబ్బతిన్న ప్రధాన రహదారుల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. ఈ ప్రాంతంలో ఉన్న ఏకైక ఎయిర్పోర్ట్లోని రన్వే భారీ పగుళ్లు ఏర్పడడంతో మూసివేయాల్సి వచ్చింది. ఇప్పుడు కాలంతో పోటీ పడుతూ గాలింపు, సహాయక చర్యలు చేస్తున్నామని జపాన్ ప్రధాని కిషిదా స్వయంగా వెల్లడించారు. ముఖ్యంగా భూకంప ప్రభావిత నోటు ద్వీపకల్పానికి సహాయక బృందాలు చేరడం ప్రధాన సమస్యగా మారిందని ఆయన వెల్లడించారు. సాధారణంగా భూకంపం నేరుగా మనిషి ప్రాణం తీయదు. కేవలం కూలిన భవనాలతోనే ప్రాణ నష్టం ఉంటుంది. గత చరిత్రను పరిశీలిస్తే భూకంపాలు వచ్చిన సమయంలో 90% మందిని తొలి 3 రోజుల్లోనే రక్షించగలిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీనికి తోడు వాతావరణం, సహాయక బృందాలు ఎంత వేగంగా చేరుకున్నాయి, పరికరాలు ఎంత తొందరగా అందుబాటులోకి వచ్చాయి అనేది కీలకం. భూకంపం వచ్చిన తొలి 24 గంటల్లో స్థానికులు చేతులు చిన్న పరికరాలతో చేపట్టే సహాయక చర్యలు అత్యంత కీలకం. వీరి అత్యధిక మందిని కాపాడుతుంటారు. సోమవారం జపాన్లో భూకంపం వచ్చి 24 గంటలు ఇప్పటికే గడిచిపోయాయి. మంగళవారం కూడా ప్రకంపనలు కొనసాగుతుండటంతో కూలిన భవనాల శిథిలాల వద్ద సహాయక చర్యలు చేపట్టడం సవాళ్లతో కూడుకున్న పని. మరోవైపు అర్ధాంతరంగా నిలిపివేసిన 4 బుల్లెట్ రైళ్ల సేవలను జపాన్ పునరుద్ధరించింది. వీటి కారణంగా దాదాపు 1400 మంది చిక్కుకుపోయారు. ఈ రైళ్లు టోయమా స్టేషన్, కంజావా స్టేషన్ల మధ్య చిక్కుకున్నాయి.